నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలతో కాస్త అటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య వాగ్వాదం నడుస్తూ ఉంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జగ్గారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేసే అదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ గడ్డం సాయి కిరణ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి నిన్న మీ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి, నా కొడుక అంటూ లైక్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. సో ఏంటి ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఒకటన్నా విషయం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హైడ్రా అనేది తీసుకొచ్చి ప్రజల మీద అనేక సందర్భాల్లో ఫస్ట్ ఏం చెప్పారు, 2024 తర్వాత కడుతున్న వాటి జోలికి పోమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇల్లులు కూలగొడతామని చెప్పి భయాందోళన క్రియేట్ చేయడం వల్ల అక్కడ ఆ సందర్భంలో ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ మీ ఇల్లులు ఎక్కడ పోవు, మళ్ళీ మీ ఎంఆర్ఓని టార్గెట్ చేస్తూ మీరు ఇది పద్ధతి కాదు, ఏం పాలన చేస్తున్నారు, మీరు అంత తుగ్లక్ పాలన చేస్తున్నారు, ఎంతసేపు ప్రజలని రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలని భయాందోళన క్రియేట్ చేస్తూ వాళ్ళని బాధలు ఏడ్చే విధంగా, వాళ్ళు చచ్చిపోయే విధంగా, వాళ్ళ గుండెలు బాదుకునే విధంగా ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు ఇదే పరిస్థితి వస్తుంది, ఇది ఆపండి, మంచి చర్య కాదని అనేక సార్లు చెప్పడం జరిగింది. దాంట్లో తస్మాత్ కొడుక జాగ్రత్త, మంచిది కాదు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారిని అనలేదు. అక్కడ ఈ యొక్క సంస్థ ఏదైతే నడుపుతున్నారో అటు ఉన్నటువంటి అధికారులు ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలన ఉండొచ్చు, ఇది పద్ధతి మంచిది కాదు, ఈ పాలన మంచిది కాదు, ప్రజలను ఏడిపించే పాలనగా నడుస్తుంది, ఇది మంచిది కాదు, నా కొడుక జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చిల్లరగాన్లు తయారయ్యి ఆయనకు భజన కొట్టుకుంటా నిన్న ఏదో మాట్లాడుతుంటే అసలు సిగ్గుచేటుగా ఉంది ఆ జగ్గారెడ్డి మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు ఆయన స్థాయికి మేము ఏజ్కి గౌరవం ఇవ్వాలి కాబట్టి, సో ఎంతో కాకుండా శాసనసభ సభ్యుడిగా పనిచేసిండు కాబట్టి మేము ఆయన మాట్లాడినంత మాత్రం మేము చిల్లరగా మాట్లాడే పరిస్థితి ఉన్నాడు. కాకపోతే జగ్గారెడ్డి గారు మీ నోరు జాగ్రత్త, ఈ నోరు జాగ్రత్త, ఇది మరింకోసారి ఇట్లా జరిగితే మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్న మాటలు ఆయన చూస్తుంటే అనాలా వద్దా ఈటెల రాజేంద్రని, అనాలా వద్దా ఈటెల రాజేంద్రని అని ఆలోచించుకుంటూ అన్నాడు. ఆయనతో ఎవరు అనిపించారో కూడా తెలుసు, కాకపోతే అది బయటకు వచ్చే రోజు వస్తుంది, అది మంచిది కూడా కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈటెల రాజేంద్ర అనే వ్యక్తి ఒక తెరిచిన పుస్తకం, అర్థమైందా? ఆయన సొంత డబ్బుతోని అనేక మంది ప్రజా జీవితంలో సేవ చేసినటువంటి నాయకుడు ఒకటి. రెండో విషయము, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా అక్కడ అడ్రస్ చేసేటువంటి నాయకుడు. 24/7 పడుకున్నంతసేపు మాత్రమే అతను నిద్రపోతాడు తప్ప మిగతా అంత సందర్భంలో ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకుడు. ఆ రోజు కూడా కేసీఆర్కి ఇదే విధంగా సమానం ఇచ్చిండు. ఒక బీసీ బిడ్డ మాటలు వినకుండా కేసీఆర్ అహంకార ధోరణితో పోవడం వల్లనే కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఖతమైపోయింది. ఇప్పటికైనా ఈటెల రాజేందర్ గారు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిండు కాబట్టి ఉన్నది ఉన్నట్టు లెక్కలు చెప్పడం జరిగింది. ఉన్నది ఉన్నట్టు, ఇగో నీకు ఎక్కడ కూడా నీ ప్రభుత్వము నష్టం జరగట్లేదు. గతంలో ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు 30,000 కోట్ల లాభంలో ఉంది ఈ ప్రభుత్వము, ఇప్పుడు 130,000 కోట్ల ఆర్థిక లాభంలో ఉంది. ఎందుకు నష్టం జరుగుతుంది? నువ్వు నడిపించే పరిపాలన కరెక్ట్ లేదు, ఇది తప్పైతే రా, నేను దీనికి సిద్ధమని చెప్పింది. సిగ్గు శరం ఉంటే ఆ లెక్కలు మాట్లాడడానికి రావాలి, కానీ ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడితే మంచిది కాదు. మాలాంటి ఎదిగే యువకులతో కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవద్దు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు మంత్రిగా చేసినప్పుడు కూడా రాష్ట్రం అంతా ఆగం చేసి పడేసిన, ఆర్థిక వ్యవస్థ కానీ వైద్య రంగ వ్యవస్థ కానీ దాని అంతా ఆగం చేసి పడేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొదటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు పనిచేసింది 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా, 6 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ ప్రథమ స్థానంలోనే ఉంది, ఆ రాష్ట్రం కూడా మొదటి స్థానంలోనే ఉంది. అండ్ ఈటెల రాజేందర్ గారు లెక్కలు చెప్తున్నప్పుడు కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 30,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఆదాయము నేను దిగిపోయేటప్పటికి ఎంత ఉంది? 90,000 కోట్లు. మళ్ళీ హరీష్ రావు వచ్చినాక కూడా 130,000 కోట్లు, ఈ రోజు వరకు 130,000 కోట్లు. మీ ప్రభుత్వం వచ్చినాక కూడా 130,000 కోట్ల వరకు ఆర్థిక వ్యవస్థ దీనికి ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా పడిపోయిందని చెప్పలేదు. చెప్పాలనుకుంటే, రాజకీయంగా మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు?
నేను లేనప్పుడు పడిపోయింది, తర్వాత పెరిగిందని చెప్తారు కదా. ఈ రోజు కూడా ఆయన మొన్న లెక్కలు చెప్పినప్పుడు కూడా అట్లా మాట్లాడలేదు. 30,000 కోట్ల నుంచి ప్రారంభమైనటువంటి ఆదాయము ఈరోజు 150,000 కోట్లకు వచ్చింది. అంటే ఆదాయం ఎక్కడ పడిపోతలేదు, మనము ఆర్థిక భారం మనం వేస్తున్నాం రాష్ట్రం మీద. కేవలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు అవడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు. అది ఎప్పటికీ జరగదు, అంటే లైక్ అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటి నేను విషయం, మీరు ఇంకో మాట మర్చిపోయారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన ఏం చేయాలో, ఏం చేసిండో, ఎంత సక్సెస్ఫుల్గా చేసిండో మనం అందరం చూసాం. ఆరోగ్య శాఖని కూడా ఆ రోజు ఉన్నటువంటి మన తెలంగాణ పేపర్ ఏదో ఉంటుంది, వాళ్ళదే పేపర్, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు ఏం రాసిర్రు, ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ మార్చిండు అని చెప్పి రాసిర్రు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు ఏమన్నారు, జై ఈటల అన్నారు. ఎందుకంటే కరోనా కాలంలో ఎంత కష్టంలో ఉన్నటువంటి కూడా ఆయన అందరిలో మనోధైర్యాన్ని కల్పించి అందరు ఎంతోమంది జీవితాలని, నేను ఒక 10 మందిని కలిస్తే కనీసం ఒక్కరన్నా కూడా ఈటల రాజేంద్రన్న మాకు హాస్పిటల్ సాయం చేసిండు, ఈటల రాజేంద్ర మాకు కరోనా సాయం చేసిండు, ఈటల రాజేంద్రన్న మాకు ఈ విషయంలో సాయం చేసిండు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కూడా మా హాస్పిటల్ పోతే పని అయిపోయింది అని విధంగా చెప్పారు. అంటే ఆయన శాఖ 2 ఏ శాఖలు అయితే చేసిండో దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు ప్రజలతో ఉన్నది. 100% ఆయనకి ఏ విధంగా చేయాలో తెలుసు. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించాల ఆలోచనతో ఆయన రాజకీయాలకు రాలేదు. డబ్బులు సంపాదించిన తర్వాత సంపూర్ణంగా ఆయన డబ్బులు ఎదిగి ఈరోజు ఆయన రాజకీయాలకు వచ్చిండు. ఆయన అర్థమైంది, డబ్బులు లేక రాలేదు, డబ్బులు ఖర్చు పెట్టిన రాజకీయాలకు వచ్చిండు. కేవలం అధ్యక్ష పదవి కోసమే ముఖ్యమంత్రిని తిడతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి అవసరమే లేదు. అధ్యక్ష పదవి అవసరం ఏముందండి? అధ్యక్ష పదవి అడుగుతుండే ఆయన ఈటల రాజేందర్ గారు. ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వము ఇస్తే తీసుకుంటాడు అంతే తప్ప ఆయన నన్ను అర్జీ పెట్టకుండా ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండా నాకు ప్రెసిడెంట్ ఏమని చెప్పేసి? వాళ్ళు వీళ్ళు ఇంకా పోయి మాట్లాడి పైన 4-5 పోయి మా పార్టీ వాళ్ళు మాకున్నటువంటి మా సోదరులు పోయి అడుగుతున్నారు. కానీ ఎక్కడైనా ఈటల రాజేందర్ గారు మాకు ప్రెసిడెంట్ ఏమని అడిగిండా? అది మనం ఆలోచించాల్సిన విషయం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక